ఎంప్లాయీస్ గోల్మాల్ చేస్తారు. మాకెందుకు ఈ తిప్పలన్నీ? మందు మోసం, దీని మీద కల్తీ చేస్తుంటారు, స్పాట్లో దొరుకుతారు. ఏం ఫైరింగ్ చేసి పడేస్తే ఇండియాలో ఒక మనిషి పోతే ఏం కాదు కదా, భయం అనేది పుడుతుంది కదా, అంతే కదా. పాలు కల్తీ, అనంతపూర్లో మొన్న దొరికినాయి పాలు కాల్ లీటర్తో 20 లీటర్లు చేస్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రసీదు నిన్న ఊరి దగ్గర పారేసి వచ్చాను. వీరప్పనాయనపల్లి పెట్రోల్ పంపులో పెట్రోల్ పట్టించుకుంటే నాది సూపర్ స్ప్లెండర్ బండి, వీళ్ళందరికీ చూపించాను స్లిప్ కూడా. దాని కెపాసిటీ 12 లీటర్లు. నేను పట్టించుకుంటే నేను ఇక్కడ నుండి పోతాండి, కొద్దిగా ఉన్నది అని నేను ఆడికి చేరుకుంటాను లేదని చెప్పేసి ఊరు బయట పెట్రోల్ పంపుంటే అక్కడ 100 రూపాయలు పట్టించుకున్నాను. 100 రూపాయలు పట్టించుకున్నాను. పోయి నేను ఏదో పొలంలో వేరే ట్యాంక్కి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేశాను. ఫుల్ చేస్తే 14.41 చూపించింది. అమౌంట్ వచ్చేసి 1570 రూపాయలు వచ్చింది. నాకు డౌట్ వచ్చాను నేను అప్పుడే, అమ్మా ఇది ఇంత లేదు, ఇంత కెపాసిటీ కాదు ఇదని. అయినా మనకు క్లియర్ తెలియకముందు ఏమని మనం మాట్లాడాలి అని ఎరువులు తీసుకున్నాక వాళ్ళతో అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది నెట్లో చూసి 12 లీటర్లు చూపిస్తున్నారు. మళ్ళీ కడపది షోరూమ్ నెంబర్ సంపాదించి కడపకు ఫోన్ చేస్తే వాడు 11.6 అన్నాడు. అంటే 12 చెప్పే తప్పులేదు, 400 అట్లా ఇటు వచ్చేస్తుంది. 15 లీటర్లు పట్టింది అది. అంటే వాడు ఇప్పటికీ మాకు ఇచ్చేది లీటర్కు 800 ml ఇస్తున్నాడు. మేము కొట్లాడితే వాడు నీకు తెలియకుండా 18 లీటర్లు దాని కెపాసిటీ అంటాడు. పోలీస్ స్టేషన్ కేసు పెడదామా అంటే పక్కన వాళ్ళు ఏమంటున్నారు, మీకేం ప్రయోజనం లేదు పోలీస్ స్టేషన్ కేసు పెడుతున్నారు, వాళ్ళు తింటారు కానీ నీకేం న్యాయం జరగదు. నీ డబ్బులు నువ్వు తీసుకొని కొట్టాడించుకుంటే వాటితో డబ్బులు మళ్ళీ 300 వెనక్కి తీసుకోవచ్చు. ఆడికి వేరే వ్యక్తి మా బామర్ది స్టేషన్కి ఫోన్ చేసి సార్ ఇట్లా ఈ విధంగా జరిగింది సార్ అంటే మీరు వచ్చి కంప్లైంట్ చేయండి రేపు ఉదయం నేను విజిలెన్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను మీరు చేయండి అని అంటాడు. పేపర్కి వచ్చేసి ప్రజలకు ఒక న్యూస్ పేపర్ అనేది ప్రజలకు అవేర్నెస్ కోసం అనేది వచ్చింది ఒకప్పుడు. ఇప్పుడు ఒక పేపర్ చూస్తే ఈ పేపర్ అనేది ఆ పేపర్ అని లేదు, కంప్లీట్గా ఏవేవో ఉంటాయి. సామాన్యుడికి అవసరమైనది ఏది లేదు దాంట్లో. ఏదో వాళ్ళు ఇది మోసం చేసినారు, వీళ్ళు మోసం చేసినారు, ఆ కబ్జా చేసినారు, ఈ కబ్జా చేసినారు, ఇదే స్టోరీలు ఉంటాయి. ఒక 40% ఆ పార్టీలు ఉన్నారు, 40% ఈ పార్టీలు ఉన్నారు. ఈ 20% ఇట్లా వాదించుకొని కడుపు ఉబ్బరం తగ్గించుకొని రాత్రికి అన్నం ఆకలేదు తిని పడుకుంటున్నాము. ఓకే అన్న. అప్పుడు వ్యాన్లు పెట్టి అంత అక్రమాలకు పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ముందు సైడ్ ఇచ్చి వెనక సైడ్ తీసుకున్నాడు. అన్ని మాట్లాడతారండి. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఉంటే పక్కన ఉంటే మాట్లాడతాడు. అంటే మందు కూడా సరిగ్గా మంచి మంది లేదంట. ఇప్పుడు ఎక్కువ మంది ఇచ్చి ఇక్కడ కూడా పడిపోతున్నారు ఎక్కడ చూసినా కానీ. వేరేటి దొరకవు కానీ మందు అయితే పుష్కలంగా దొరుకుతుంది. పులివెందుల్లోనే కాదు రాష్ట్రంలో. చూస్తుంటారు మీరు కూడా, పద్దెనిమిది లేసే TV9 వార్త మొత్తం అన్ని కూడా పెట్టుకొని నేను చూస్తాను. ఎక్కడ చూసినా కానీ మందు బాబులే కింద పడిపోవడము. నిన్ననో ఎప్పుడో చూశాను నేను TV9లో ఒక లారీ కిందికి దూరాడు ఒక ఆయన, మందు ఎక్కువైపు. వాని పెరుక్కుండేదానికి పోలీసు వాళ్ళంతా పోయి పెరికి వాని బయటికి తీస్తున్నారు. అంటే మందు విచ్చలవిడిగా మందు అయితే దొరుకుతూ ఉంది. ప్రజలకు కావాల్సినవి లేవు, ప్రజలకు అందడం లేదు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ప్రజలు. సార్ మీరు వైఎస్ఆర్ గారు కలిసారు? నేను ఈరోజు కూడా కలిసాను జగన్ గారిని. ఈరోజు కూడా కలిసాను. ఏమన్నారు? వేరే పని ఉంటే వేరే అతని కోసం పోయినా, నేను కలిసినాను. బాగా మాట్లాడతారా సార్? ఎందుకు మాట్లాడారు సార్? పులివెందుల్లో జగన్ గారికి ఎందుకు అంత అభిమానం అంటున్నారు? జగన్ గారికి అభిమానం అంటే మాకు ఉండేటువంటిది పులివెందుల ఈరోజు ఒక 20 సంవత్సరాల కిందట పులివెందుల ఎట్టుండేది, ఈరోజు ఎట్టుంది, ఎంత అభివృద్ధి చెందింది పులివెందుల అనేటువంటిది ఆలోచన చేయాలా ప్రజలు ఆలోచన చేయాలా. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు డ్రైనేజ్ వచ్చింది, ఇవాళ మెడికల్ కాలేజీ వచ్చింది, జేఎన్టీ వచ్చింది, ఈరోజు ఓపెనింగ్ కూడా కంటి హాస్పిటల్ కూడా ఓపెన్ చేశాడు. మరి ఈరోజు మాకు ఉండేటువంటి మా స్థానికుడు ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అది సార్ అయితే మీరు దగ్గరగా మీరు చెప్తున్నారు కాబట్టి షర్మిలాకి జగన్ విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి సార్? షర్మిలాకు జగన్ కంటే ఇవాళ కుటుంబ విషయాలు. మరి ఈరోజు ముందు ఎలక్షన్లకు ముందు షర్మిల వచ్చింది, ఆమె సునీత మేడం వచ్చింది, మా తండ్రిని చంపినారు అది ఇదే అని చెప్పి. మరి ఈరోజు ఎక్కడ పోయారు?
తిరుగుతున్నారు కదా రాష్ట్రం అంతా. ఎక్కడ కాదండి, ఈరోజు ఎక్కడ పోయినారు వాళ్ళు? షర్మిల ఎక్కడ పోయింది? మరి అంటే ఆ ఎలక్షన్లో అప్పుడు మాత్రమే చంపినది గుర్తుకొస్తుందా షర్మిలకు? ఈరోజు గుర్తుకు రాదా? మరి పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి, ప్రజలు ఆలోచన చేయాల్సిందే, కానీ వేరేటి ఏమి ఉండదు. మళ్ళా జగన్ పరిపాలన వచ్చినారంటే ప్రజలు బాగుపడతారు అనేటువంటిది మా ఉద్దేశం. థ్యాంక్స్. సార్ మీరు ఒక